నా పేరు పుష్ప. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రేమ కథ ఉంటుంది. అలానే నా లైఫ్లో కూడా ఒక ప్రేమ కథ ఉంది. కానీ నేను నా ప్రేమలో ఓడిపోయాను. నేను ప్రాణం కన్నా ప్రేమించిన ఒక అబ్బాయి నన్ను నా ప్రేమని కాదనుకొని ఇంకొకరితో జీవితం పంచుకోవాలనుకున్నాడు. అలాంటప్పుడు నా బాధని నా బెస్ట్ ఫ్రెండ్తో చెప్పుకుంటే ఎలా ఉంటుంది, ఆ తర్వాత నేనేం చేశాను అనేదే ఈ కథ. మన కథ. హలో హలో, ఎక్కడున్నావే? 2 అవర్స్ నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నా, అసలు ఫోన్ కలవట్లేదు. అసలు ఎక్కడున్నావు నువ్వు? మనం ఎప్పుడు కలిసే ప్లేస్లోనే ఉన్నాను. సరే, నేను వస్తున్నా, అక్కడే ఉండు నువ్వు. ఏమైంది పుష్ప? ఎందుకు ఏడుస్తున్నావు? నా లైఫ్ లో ఏడవాలని ఉంది కన్నా, అందుకే ఏడుస్తున్నా. ఏమైంది పుష్ప? చెప్పటానికి ఏమీ లేదు కన్నా ఇంకా నా దగ్గర. లవ్వుకి ముందు చాలా ప్రేమ చూపిస్తూ, ఎంతో కేర్ చూపిస్తూ, ఆ కేర్లో మమ్మల్ని మేము మర్చిపోయేంతలా చేసే మీరు ఎందుకురా సడన్ గా మారిపోతారు మీ అబ్బాయిలంతా? పవన్ కి నీకు ఏమైనా గొడవ అయిందా? ఇంకా గొడవలు పడే రోజులు పోయాయి. పుష్ప, ఒకరికంటే మన ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపించే ప్రేమ వాళ్ళకి ఒక్క తలనొప్పిలా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళ కోసం నువ్వెందుకు ఆలోచిస్తున్నావే? రా, ఇంటికి వెళ్దాం. అలా ఎలా కన్నా? వాడి దగ్గర నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను రా? 10 నిమిషాలు టైము ప్రేమ, అంతే కదా. నాకు ఆస్తులు, గిఫ్ట్లు, డ్రెస్లు ఏమైనా అడిగానా? 10 నిమిషాలు నాతో టైం ఇవ్వమని చెప్పేసి అడగడం తప్పైపోయిందా? మరి ఎందుకురా ఓ రాసుకొని పూసుకొని తిరిగేస్తారు? మేమేమైనా అడిగామా? మీరే కాల్ చేస్తారు, మీరే రమ్మంటారు, మీరే చూపిస్తారు, మీరే అన్ని చేస్తారు. మరి ఎందుకురా ఆ ప్రేమ చివరి వరకు ఉండదు? అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. ఎవరో వదిలేశారని, ఎవరో మోసం చేశారని అందరూ మూవ్ ఆన్ అయిపోరు. అలా మీరు ఎలా అనుకుంటారు కన్నా? ఇంకా ప్రేమించే అమ్మాయిలు కూడా ఉన్నారు ఈ భూమి మీద. వెళ్ళి చెప్పు వాడికి, నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, జెన్యున్ గా ఉండే వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దని చెప్పు. ఒక అమ్మాయిని వదిలేసే ముందు వాడిని కని పెంచింది కూడా ఒక అమ్మాయి కదా. వెళ్ళి చెప్పు వాడికి. పుష్ప, అంతా వదిలేసే, కొన్ని రోజులైతే అదే సర్దుకుంటది. ఇంటికి వెళ్దాం రా. నన్ను కొంచెం ఒంటరిగా వదిలే కన్నా, ప్లీజ్ రా. నువ్వు వెళ్ళు, నేను వస్తానులే. కన్నా, చెప్పు పుష్ప. ఒకవేళ ఈ బాధ తట్టుకోలేక నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావు? నా పుష్ప ప్రేమలో ఓడిపోవచ్చేమో గాని జీవితంలో కాదు. సారీ కన్నా, ఎందుకు? చెప్పాలనిపించింది. చెప్పే. అరే కన్నా, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయవేంట్రా? పుష్ప. పుష్పనా? ఇప్పుడే దాంతో మాట్లాడుతూ వచ్చానే. పాపం బ్రేకప్ అయింది కదా, ఫీల్ అవుతుంది. కొంచెం ఒంటరిగా వదిలేస్తే రిలాక్స్ అవుద్దని చెప్పి నేనే ఇప్పుడు దాన్ని వదిలి వచ్చా. మాట్లాడుతున్నారు కన్నా, పుష్ప చనిపోయి 2 గంటలు అవుతుంది. వసే, ఇది ప్రాంక్ చేసే టైమా? నేను అక్కడికి వచ్చానంటే నీకు ఉంటాను నా చేతుల్లో. నిజం రా కన్నా, కావాలంటే నీ ఫోన్ చూసుకో. ఏం మాట్లాడుతున్నావే? పుష్ప, మీ బాయ్ ఫ్రెండ్ కి మ్యాచ్ ఫిక్స్ అయిందంటే ఇంకా 2 days లో మ్యారేజ్ కూడా అయిపోతుందంట. ఈ విషయం నీకు తెలీదా? హలో హలో పుష్ప, మాట్లాడవేంటే?
మీ బాయ్ ఫ్రెండ్కి మ్యాచ్ ఫిక్స్ అయిందంటే ఇంకా 2 డేస్లో మ్యారేజ్ కూడా అయిపోతుందంట. ఈ విషయం నీకు తెలీదా? నేను చేసింది తప్పే. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని, జాబ్లో సక్సెస్ అవ్వలేదని, జీవితంలో ఓడిపోయానని, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలేశారని చనిపోవడం చాలా తప్పు. నేను చేసింది తప్పే. చాలామంది అమ్మాయిలు వాళ్ళ లైఫ్ని బాగా లీడ్ చేద్దామని ఎంతో కష్టపడుతూ ఫ్యామిలీని బాగా చూసుకుంటున్న టైంలో కొన్ని మానవ మృగాలు వాళ్ళ లైఫ్ని అక్కడే ఆగిపోయేలా చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాగో బ్రతికే ఆప్షన్ లేదు. కనీసం బ్రతకడానికి ఆప్షన్ ఉన్న వాళ్ళైనా సరిగ్గా బ్రతకండి. నాలా ఎవ్వరూ చేయకండి.